రామరాజు హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. చాలా బాధపడుతూ ఉంటే అది గమనించిన వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి, అంటే అన్నానంటారు కానీ మీరు కూడా రైస్ మిల్లుకి వెళ్ళొచ్చు కదా! ఏదైనా పనికి వెళ్తే పని మీద ధ్యాస మళ్ళీ కొంచెం ఆలోచనలు తగ్గుతాయి. మీరు ఇలా ఎన్ని రోజులని ఇలా ఉంటారు అని వేదవతి నిలదీస్తూ ఉంటే, మన పిల్లలు చేసిన పనుల వల్ల నాకు బయటికి వెళ్ళడానికి మొహం చెల్లట్లేదు బుజ్జమ్మ. నేను వెళ్ళలేను. నన్ను కొన్ని రోజులు వదిలేయి అని రామరాజు అంటూ ఉంటాడు. అదేం కాదు, మీరు వెళ్ళాల్సిందే. ఇప్పుడు మీరు రెడీ అయ్యి రైస్ మిల్లుకి వెళ్ళండి అని వేదవతి బలవంతం చేయడంతో అలాగే అని రామరాజు రైస్ మిల్కి బయలుదేరుతూ ఉంటాడు. మరోవైపు ఇదంతా విన్న వల్లి, అయ్యయ్యో ఇప్పుడు ఎలా, మామయ్య గారు రైస్ మిల్లు మాకు అప్పచెప్పాడు, రైస్ మిల్లు తాళాలు మనకు వచ్చేసాయి, ఆస్తి మొత్తం మనదైపోతుంది, ఇంకా రైస్ మిల్లు మన చేతిలోనే ఉంటుంది అని అనుకుంటే ఇలా జరుగుతుందేంటి. ఇప్పుడు ఒకవేళ మామయ్య గారు అక్కడికి వెళ్ళారంటే ఈ చందు ఆ తాళాలు మామయ్య గారి చేతిలో పెట్టేస్తాడు, ఇంకా మళ్ళీ నా చేతిలోకి వచ్చిన తాళాలు అలాగే వెళ్ళిపోతాయి, ఇప్పుడు ఎలాగైనా ఆపాలి అని తొందరగా క్యారేజ్ ప్యాక్ చేసుకొని వెళ్తూ ఉంటుంది.